హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నాను, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. ఇంకా దండోరా మూవీ రివ్యూకి వెళ్ళిపోదాం. అసలు ఈ మూవీని ఎలా మర్చిపోయానో నాకే ఐడియా లేదు. ఇవాళ చూడడం జరిగింది ఇప్పటిదాకా ఈవినింగ్ షో. మూవీ వాజ్ సింప్లీ సూపర్. యథార్థ సంఘటనల మీద వచ్చే సినిమాలు చాలా తక్కువ. అందులో కులం మతం ఇలాంటి సినిమాలు రావాలంటే చాలా అరుదు. వచ్చినా కూడా హిట్ అవ్వాలంటే ఇంకా అరుదు. అటువంటి సినిమాలలో దండోరా మూవీ రివ్యూ అండ్ ఇంకా యాక్టెడ్ బై శివాజీ గారు, నవదీప్ గారు అండ్ ఇంకా ఆయన పేరు మర్చిపోయినా, రీసెంట్గానే ఇంటర్వ్యూ కూడా ఇచ్చి మర్చిపోయాను, నేను పేరు మర్చిపోయినా. ఇంకా ఇది ఒక మన రియల్ స్టోరీ, దాని గురించి ఉంటుంది. మన ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మర్డర్ జరిగింది కదా మిర్యాల కూడా, లవ్ స్టోరీ మర్డర్. అట్లాంటి స్టోరీ అయితే మొత్తం చెప్పాను. బట్ మూవీ వాజ్ సింప్లీ సూపర్ మూవీ. కంపల్సరీ వర్త్ వాచబుల్ అనే చెప్పచ్చు. వాచబుల్ మూవీ, మంచి ఫీల్ ఉంటుంది. మంచి మూవీ. ఆయన పరువు కోసము చంపడము, చనిపోవడము, ఎప్పుడైనా కానీ కాయిన్కి వన్ సైడ్ చూపిస్తారు, టూ సైడ్ కూడా చూడాలన్నది. సెకండ్ సైడ్ అమ్మాయి తండ్రి పడే బాధను కూడా చూడాలన్నది. శివాజీ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అండ్ ఇంకా దండోరా మూవీ అయితే అదేంటో ఈ వీక్లో వచ్చిన మూవీస్లో 3 మూవీస్ హిట్ అయిపోయాయి, ఒక ఈషా తప్ప. 3 మూవీస్ హిట్ అయిపోయాయి. ఛాంపియన్ బాగుంది, శంభాల బాగుంది అండ్ ఇంకా ఇప్పుడు దండోరా కూడా బాగుంది. ఇంకా ఇక అవి అనకుండా అవైతే మనకంత ఐడియా లేదు, చూస్తే రేపు చూడొచ్చు ఆ మూవీలు కూడా. బట్ ఈ దండోరా మూవీ అయితే మన రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకున్న స్టోరీ వాజ్ సింప్లీ సూపర్. కంపల్సరీ వాచబుల్ మూవీ అయితే కంపల్సరీ. అండ్ ఇంకా జనరల్గా మూవీకి రేటింగ్ చేయాలంటే కూడా 5కి 3.5 ఇవ్వచ్చు, అంత బాగుంది మూవీ. కంపల్సరీ వాచబుల్ మూవీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా శివాజీ గారి ఈ మధ్య అన్ని సీరియస్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇంకోటి మంగపతి టైప్లో ఉంటుంది ఇది కూడా. యాక్టింగ్ అయితే ఎరగదీశాడు. అండ్ ఇంకా నవదీప్ గారిది ఇంకా ఆయనది బాగుంటుంది. అండ్ ఇంకా ఇంకొక ఆయన పేరు గుర్తుకొస్తలేదు అబ్బాయి, ఆయన కొడుకుంటాడు. మూవీ అయితే సింప్లీ సూపర్, బాగుంది, ఈజీగా వాచబుల్ చేయొచ్చు. వాచబుల్ మూవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.